హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పబ్బు తెలుగు వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనంటే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగోవాలని అయితే మాత్రం ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇది ఆడవాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. లాస్ట్లో మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండే ఒక టిప్ అయితే ఉందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం కిచెన్ టిప్స్లో అండి ఈరోజు అవి చూద్దాం. ఇది ఏంటంటే కిచెన్లో గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత చాలా మిగిలిపోతూ ఉంటాయి కదా, డబ్బాల్లో బాక్సెస్లో అవి వేసుకున్న తర్వాత అటువంటి ప్యాకెట్స్కి క్లిప్స్ పెట్టి పిన్నులు పెట్టి మనం ఏదో ఒక డబ్బాలో పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇటువంటి బాక్సెస్ తీసుకున్నారంటే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే వీటికి చాలా వెడల్పుగా వచ్చి అలాగే క్లిప్స్ కూడా వచ్చినాయి. బాక్స్ పక్కన సైడ్లో మనం చక్కగా ఇవన్నీ పెట్టేసి క్లిప్ పెట్టేస్తే చాలా బాగుంటాయి. పురుగు పట్టడం అటువంటి అయితే అసలు జరగకుండా, ఎందుకంటే 8 కంటైనర్లో అయితే ఉంటున్నాయి. ఇవైతే మా ఇంట్లో 2 ఉన్నాయి. అవి మీరు చూపిస్తున్నారు, మీ ఎవరికైనా ఉపయోగం అవుతుందని. తప్పకుండా మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇలా క్లిప్ అయితే ఇటు పక్కనే క్లిప్ చేసేయాలండి. ఇలాగా 2 వైపులా 2 అయితే ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా ఉందో బాక్సు. చాలా ట్రాన్స్పరెంట్గా దాంట్లో ఏముందో లేదో కూడా బయటకైతే చాలా విజిబుల్గా ఉంటుందండి. అలాగే దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బాక్సెస్కి మనకి వీల్స్ ఇచ్చారండి కింద. మనం ఎక్కడన్నా పెట్టినా వంగి తీయాల్సిన పని లేదు. వీల్స్తో మన దగ్గర లాక్కుని మనం తీసుకుని మళ్ళీ లోపలికి అనేయచ్చు. షెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడన్నా అవ్వచ్చు. మీకు ప్యాంట్రీ ఉంటే ప్యాంట్రీలో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా చక్కగా అయితే యూజ్ అవుతాయండి. ఈ బాక్సెస్ ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువగానే చాలా బాగా దొరుకుతున్నాయి. కావాలంటే తప్పకుండా మీరు తీసుకోండి, ఒక్కసారి వాడి చూడండి. మంచి క్వాలిటీతో చాలా చక్కగా అయితే వచ్చినాయి. మా ఇంట్లో నాకు ఇవంటే చాలా ఇష్టం, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఇదైతే ఆనియన్ చాపర్ అండి. ఇది ఆనియన్స్ చాలా చిన్నగా అయితే చాప్ చేస్తుంది. చిన్న చిన్న ముక్కలు చేస్తుంది, పెద్దగా చేస్తుంది, మీడియంగా మన ఇష్టం. దీంట్లో అయితే మన ఆనియన్స్ ఒలిచేసి 4 ముక్కల కింద అయితే చేసి వేయాలండి. దీంట్లో ఒక బ్లేడ్ అయితే ఉంటుంది. ఆ బ్లేడ్కి 3 కటర్స్లా ఉంటాయండి. చాకుల్లా 3 ఉంటాయి కటింగ్ చేయడానికి. ఇదైతే చాలా చక్కగా టమాటోస్ కానీ పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ఇటువంటి అయితే బాగా కట్ చేస్తుంది. చాలా ఈజీ అండి. కంట్లో నీళ్ళు రాకుండా అప్పటికప్పుడు ఆమ్లెట్ వేయాలంటే చక్కగా ఇలా 2 సార్లు చాప్ చేస్తే నీట్గా చాప్ అయిపోతాయి. చిన్నపిల్లలకి ఇచ్చినా సరే ఆడుకున్నట్టు అయితే చాప్ చేసేస్తారండి. అంటే ఆ బ్లేడ్ అయితే వాళ్ళు టచ్ అయినవ్వకూడదు. మనం దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా 1-2 సార్లు ఇచ్చినా కూడా ఏం పర్వాలేదని చెప్తున్నాను. చిన్నపిల్లలకైతే బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుందండి. మనం ఇలా థ్రెడ్ ఉంటుంది ఇక్కడ, ఈ క్లిప్ పట్టుకుని మనం ఇలా లాగుతుంటే పెద్ద ముక్కలు కావాలంటే 2-3 సార్లు, చెన్నై కావాలంటే బాగా చెన్నై చాప్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూజ్ఫుల్ అయిన వస్తువు అండి కిచెన్లోకి అయితే మాత్రం. ఇదైతే మరొకటండి. ఇది స్మాషర్. మనం పప్పుచారు పెట్టుకున్నా, లేదంటే ఆలు స్మాష్ చేయాలన్నా, పచ్చి అరటికాయలు ఉడకబెట్టిన స్మాష్ చేయాలన్నా, లేదంటే మనం పూర్ణం ఉడకబెడతాం కదా, అది స్మాష్ చేయాలన్నా ఈ స్మాషర్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలా గిన్నెలో కానీ కుక్కర్లో కానీ పప్పు ఉంటే అలా స్మాష్ చేస్తే మనం రుబ్బినట్టు అయితే అయిపోతుంది. చాలా చక్కగా ఉంటుందండి. ఇది నీట్గా కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే దీంతో పని చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇటువంటి స్మాషర్ ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో తప్పకుండా అయితే ఉండాలి. మనకి కరెంటు ఉన్నా లేకపోయినా ఈ ఒక్క స్మాషర్ ఉంటే పనులన్నీ జరిగిపోతాయి. అలా ఉంటుంది. కడగడం ఈజీగా ఉంటుంది. అలాగే ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది తీసుకుంటే ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇదైతే విస్కర్ అండి. ఇది మనం ఏదైనా బ్యాటర్ కలుపుతూ ఉంటాం కదా, కేక్ బ్యాటర్ కానీ, బజ్జీలకు వేయడానికి పిండి కలుపుతాం కదా, ఆ బ్యాటర్ కానీ, కొంతమంది దోశ బ్యాటర్ అది కలుపుతూ ఉంటారు కదా, అప్పుడు మనం చేయి పెట్టక లేకుండా ఈ విస్కర్తో అయితే మాత్రం చక్కగా ఇలా బీట్ చేసేసామంటే నీట్గా ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా చాలా బాగా వచ్చేద్దండి. అలాగే దానికి మాత్రం పిండి అది కూడా అంటుకోకుండా చాలా క్లీన్గా ఉంటుంది. వాడడం ఈజీ, అలాగే కడగడం కూడా చాలా ఈజీ అండి. ఇది బజ్జీ పిండికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దోశ బ్యాటర్కి ఉపయోగపడుతుంది. మనం రాగి మాల్ట్ అది చేసుకున్నా సరే అది మిక్స్ చేసుకుని వేస్తాం కదా, దానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో సైజెస్ ఉంటాయి, చిన్నవి పెద్దవి. ఇదైతే కొద్దిగా పెద్దది. చిన్నవి ఉంటే గ్లాస్లో కూడా బీట్ చేసుకోవచ్చు మనం. ఇదైతే మరొక కిచెన్ వస్తువు అండి, కిచెన్లో ఉండేది. ఇది ఏంటంటే చిన్న సైజు గ్రేటర్ అండి. ఇది చిన్నగా మనం అల్లం టీ ఏదో చేసుకున్నప్పుడు కానీ, లేదంటే సాంబార్లోకి అల్లం వేస్తూ ఉంటారు చాలామంది, అప్పుడు కానీ అల్లం మెత్తగా అవ్వాలన్నప్పుడు దీని మీద అల్లం చేసుకుంటే అల్లం కానీ వెల్లుల్లి కానీ చక్కగా వస్తుందండి. ఇది చిన్న సైజు గ్రేటర్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న వాటికి చాలా బాగుంటుంది. ఇది
అలాగే దీంట్లోనే కొద్దిగా పెద్దదండి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఎందుకంటే ఏ వస్తువు తీసినా కొద్దిగా గట్టిగా ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్టీల్ తీసుకుంటే తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. దీనికి 4 వేపులా కూడా ఇచ్చాడండి. ఒక సైడ్ ఏమో టమాటా ప్యూరీ చేయడానికి, ఇదైతే ఆలు చిప్స్ చేయడానికి, ఒక పక్కన అయితే మన క్యారెట్ తురమడానికి, ఇంకొక పక్కన కొబ్బరి తురమడానికి అలా ఇచ్చాడు. నేనైతే ఎక్కువగా దీంతో బెల్లం కూడా తురుముతూ ఉంటానండి. అటు సైడ్ పెద్దగా ఇచ్చాడు కదా, ఆ సైడ్ అయితే బెల్లం తురితే మనం సున్నుండలు చేసిన, పాయసంలో వేసిన అసలు ముక్కలుగా రాకుండా చాలా మంచిగా నైస్గా అయితే మనం బెల్లం కోరతాం కదా, తురుముతామో అలా అయితే వస్తుందండి. ఇటు సైడ్ అయితే బెల్లం కూడా తురుముకోవచ్చు. ఇంకా సన్నగా కావాలంటే క్యారెట్ తురిమే సైడ్ కూడా తురుముకోవచ్చండి. ఇది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇవి చూడడానికి చిన్న చిన్న వస్తువులే కానీ పనికి చాలా పెద్ద వస్తువులు అండి. ఈ వస్తువు లేకపోతే ఈ పని అవ్వదు అన్నట్టయితే ఉంటుంది కిచెన్లో. కాబట్టి ఇటువంటి వస్తువులు మనకు కావాల్సినవన్నీ చక్కగా అప్పుడప్పుడు తీసుకుంటే మన కిచెన్లో వంట చేయడం చాలా సులువుగా అవుతుంది. ఆడవాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటే వంట చేయడం చాలా సులువుగా అయిపోతుంది కదండి. అందుకే ఇది కూడా చాలా మంచి వస్తువు కిచెన్లోకి. ఇదైతే ప్లాస్టిక్, ఇది నేను పెద్దగా ప్రిఫర్ చేయను కానీ ఇది దోశలు అవి తీసుకోవచ్చు, ఆమ్లెట్స్ అవి ఇలా తిప్పుతాం కదా, ఫ్లిప్ చేస్తాం కదా, అలా తిరగడానికి తీసుకోవడానికి అలా అయితే మాత్రం పనిచేస్తుంది. ఇది నేను ఎక్కువగా అయితే వాడను నిజం చెప్పాలంటే, ఎందుకంటే వేడికి ప్లాస్టిక్ కరగడం అటువంటి ఏదే ఉంటుంది కదా, నాకు అదైతే పెద్దగా నచ్చదు. నేను కొద్దిగా అయితే వుడెన్ స్పూన్స్ లేదంటే స్టీల్వి అయితే మాత్రం ఎక్కువగా వాడుతుంటానండి. అలాగే ఇది మనందరికీ తెలిసిందే, చపాతీలు ఫ్లిప్ చేసిన, పూరీలు తీసిన, ఇంకోటి ఏంటంటే మనకి అప్పడాలు అవి చేస్తూ ఉంటాం కదా, అటువంటిప్పుడు తీయడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇటువంటిది అయితే అందరింట్లో మాత్రం ఒకటైతే తప్పకుండా ఉండాలి. అలాగే మనం చేయగలుగుతుంటే వెంటనే గ్యాస్ మీద ఏదైనా ప్లేట్ మూతేస్తే ఆ మూత కూడా చాలా త్వరగా దీంతో తీయొచ్చండి. చాలా యూజ్ఫుల్ అయిన కిచెన్లో ఉండే ఒక మంచి వస్తువు అది. ఇదైతే అందరికీ తెలిసిందే. పీలర్ అండి ఇది. క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ ఇటువంటి పైన చెక్కు ఉంటుంది కదా, చెక్కు తీయడానికి, యాపిల్ కానీ ఏదన్నా పై తొక్క తీయాలంటే ఈ పీలర్ ఉపయోగిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదైతే అందరికీ తెలిసిన వస్తువు అండి. కిచెన్లో ఉండి లెమన్ స్క్వీజర్ అనమాట, అంటే నిమ్మకాయ పిండేదనమాట ఇది స్టీల్ది, చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎప్పుడు కూడా మనం నిమ్మకాయ పిండేది తీసుకోవాలంటే ఆ గుంత అనేది ఎక్కువ లోతుగా లేకుండా కొద్దిగా పైకి ఉండేది తీసుకోవాలి. సేమ్ ఇది కూడా అలానే ఉంది. అలాగే స్ట్రాంగ్గా గట్టిగా కొద్దిగా వెయిట్ అనేది అయితే తీసుకోవాలి. దేనికోసం అంటే నిమ్మకాయ బాగా స్క్వీజ్ అవుతుంది, రసం కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే మాత్రం తప్పకుండా మన అందరింట్లో ఉండాలి, ఎందుకంటే గింజలు పడకుండా లెమన్ అయితే చక్కగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది మరొకటండి. ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీట్ చేసి బ్రష్, మనం దోశలు వేసినా, చపాతీలు వేసినా, లేదంటే పల్లి చిక్కీ అది చేస్తూ ఉంటాం కదా, కేక్ అది చేసినా మనకి ప్యాన్కి అది గ్రీట్ చేయాలంటే తప్పకుండా ఇది ఉంటే నీట్గా చుట్టూ అయితే గ్రీట్ చేసేయచ్చండి, మన చేతికి అంటకుండా. అలాగే ఇదైతే ఈ 2 సెట్ కాంబో వచ్చినాయి. ఇదైతే స్పాచులా, దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయండి. కానీ ఈ స్పాచులా అంటే కిచెన్లో ఇది లేకపోతే నేను లేననే అర్థం. ఎందుకంటే ఇది మిక్సీలో చట్నీ తీయాలన్నా, దోశ పిండి తీయాలన్నా, మనం కర్రీస్ వండేసిన తర్వాత గిన్నెలోకి అది షిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా, అలా తీయాలన్నా ఇది ఇంకా ఆడవాళ్ళ చేతికన్నా నీట్గా క్లీన్గా తీసేస్తుంది. చక్కగా చుట్టూ అంచులకు కానీ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉందంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. మనం గిన్నె కడిగి బోర్లిస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఇది అందరి కిచెన్లో మాత్రం ఒకటి ఉంచుకోండి. ఇది నా రిక్వెస్ట్గా అయితే చెప్తున్నాను నేను. తప్పకుండా ఇటువంటిది అందరింట్లో ఒకటైతే మాత్రం ఉండాలి. ఇవైతే స్ట్రాస్ అండి, స్టీల్ స్ట్రాలు చూడడానికి చాలా బాగున్నాయి, తాగుతుంటే ఇంకా బాగున్నాయి. కానీ ఇంతలా బాగున్నాయి కదా, ఎలా ఇవి క్లీన్ చేయాలంటే ఎలా? దీని లోపల తుప్పు పట్టినా, డస్ట్ పట్టినా, ఏదంటే నాచు లాంటిది ఉన్నా మనం ఎలాగా జ్యూస్ తాగితే లోపల ఏమైనా ఇరుక్కుంటే ఎలా క్లీన్ చేయాలి అని మరి అనుకుంటున్నారా? అలా అనుకోవాల్సిన పనే లేదండి. ఇది క్లీన్ చేయడానికి క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చాడు ఒకటి. ఈ బ్రష్ అబ్బా ఏముందంటే చాలా నీట్గా క్లీన్ చేసేస్తుందండి ఇది. ఆ బ్రష్ కొన్ని బ్రిజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చక్కగా మనం ఇలా ఈ హోల్లో ఈ బ్రష్ పెట్టేస్తే నీట్గా లోపల అసలు ఏం డస్ట్ అనేది లేకుండా చక్కగా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తండి. చిన్నపిల్లలకి మిల్క్ అది ఇచ్చినప్పుడు ఇది పెడితే చక్కగా పాలు తాగి తాగేస్తారు కదా స్ట్రాతో. పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు ప్లాస్టిక్కి నోట్లో పెట్టుకుని కరుస్తూ ఉంటారు కదా, కొరుకుతారు కదా, అవి ఇరిగిపోవడం, నోట్లోకి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి స్టీల్ అయితే పెద్దగా అయితే ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులకి బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా అయితే అయిపోతాయండి. ఈ స్ట్రాస్ మొత్తం చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండవలసిన స్ట్రాస్ అండి ఇవి. మీకు ఈరోజు టిప్స్ ఏమైనా నచ్చితే, ఏ టిప్ నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. తప్పకుండా నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు.
ఇదైతే మనందరికీ చాలా బాగా ఉపయోగపడేదండి. ఏంటంటే మనం ఇలాగ 5 kgs ఆటా కానీ లేకపోతే బాస్మతి రైస్, షుగరు ఇటువంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొద్దిగా డబ్బాలో తీసాక ఇలా కవర్ ఉండిపోతుంది కదా. దీనికి క్లిప్ పెట్టడం, పిన్ని పెట్టడం, ఎక్కడైనా పెడితే కింద పడిపోవడం అలా జరుగుతూ ఉంటుందండి. అలా అవ్వకుండాలంటే మంచి టిప్పు, చాలా యూజ్ఫుల్ అనమాట అండి ఇది అందరికీ కూడా. ఇలా 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవాలి. అంటే 2 బ్యాగ్స్ వల్ల 2 తీసుకున్నాను, ఒక బ్యాగ్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఎన్ని బ్యాగ్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఇవి చక్కగా బాటిల్స్ తీసుకుని ఒకే కలర్ తీసుకోవాలని లేదండి, మన ఇష్టం. వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఏవైనా సరే అక్కడికైతే మాత్రం నేను చూపించిన కాడికైతే మాత్రం కట్ చేసేయాలి. నేనైతే చాకు వేడి చేసి కట్ చేస్తానండి. చాలా ఈజీగా అంటే సమానంగా నీట్గా వస్తుంది. అందుకు మామూలుగా అయితే కట్ చేయను, నేను చాకు వేడి చేసి కట్ చేశాను. అప్పుడైతే ఇలా ఉంటుంది కదా. చక్కగా ఇలా ఉన్నవి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి హోల్ ఉంది కదండి, ఈ హోల్లోకి లోపలికైతే పెట్టేయాలి. లోపలికి పట్టదు, హోల్ కొద్దిగా చిన్నదే ఉండాలండి, లోపలికి పట్టదు. అప్పుడు మనం కొద్దిగా ప్రెస్ చేసి అయితే లోపలికి పెట్టేయాలి. ఇలా ఉంది కదా, కొద్దిగా అలాగా ఫోల్డ్ అవుతుంది కదా, ప్లాస్టిక్ బాటిలే కదా, ఇరిగిపోదండి అది అసలు. అలా ఫోల్డ్ చేసి నేను చూపించిన విధంగా అలా పెట్టి కొద్దిగా టైట్గా పైకి లాగాలి. కింద కుదిలితే లోపల పడిపోతుంది. అలా పట్టుకుని మనం చుట్టూ గమ్ము వేసి అతికించేయచ్చండి. లేదంటే ఏం చేస్తానో చూడండి మీరు. ఇలా లైటర్ ఉంటుంది కదా, లైటర్ కానీ క్యాండిల్ కానీ అలాగా ఆ వేడి సెగ అలా చూపిస్తే దానికైతే బాటిల్కి 2 ప్లాస్టిక్ మొక్కలు అతుక్కుపోతాయండి. రౌండ్గా సీల్ చేసినట్టు అయిపోతుంది. నాకేంటి లైటర్ వేయడం కూడా కొత్తగానే ఉంది, సరిగ్గా రావట్లేదు, చెయ్యి కూడా కాలిపోతుంది. కానీ మీరు కాలకుండా జాగ్రత్తగా అయితే మాత్రం అలా అంటించేసుకోవచ్చండి, అలా అతుక్కుపోతుంది. లేదండి లైటర్ లేదు మా ఇంట్లో అంటే కనుక చక్కగా మీ దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్ అయితే మాత్రం చుట్టూ స్టిక్ చేసుకోండి. మనం ఎప్పుడు కావాలన్నా పైన వాటర్ బాటిల్ క్యాప్ తీసి కావాల్సినంత మన డబ్బాలో పోసి మళ్ళీ అలా లోపల స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టదు, పూజు పట్టదు, చాలా నీట్గా ఉంటుందండి. చూసారా, ఇలా అయితే మాత్రం చుట్టూ అయితే అతికించేయాలి. నేను ఇలా అతికించి చూపించాను, గమ్ వేసి కూడా చూపించాను. చూడండి, నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నా ఛానల్ని ఆదరించి ఎంతగా సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయిన లైక్ అండి. దేనికోసం అంటే ఇంకొక 10 మందికి అయితే మాత్రం ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే కనుక. తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను. మీకు ఈ టిప్స్లో ఏది నచ్చింది, ఏ వస్తువు నచ్చింది అన్నది అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఏది నచ్చిందో నాకైతే తెలుస్తుంది కదా పూర్తిగా. అందుకు ఇలా మనం చుట్టూ గమ్మేసి అయితే స్టిక్ చేసేయాలి. క్యాండిల్ పెట్టి అది మనం వెలిగించినా అతుక్కుపోతుంది, ఎలా అన్నా అతుక్కుపోతుందని నేను ఈ 2 అయితే మాత్రం చక్కగా ఎలా పెట్టేశాను. మనం కొద్దిగా ఆరడానికి అయితే మాత్రం టైం ఇవ్వాలండి. గమ్ వేసిన తర్వాత ఆ క్యాప్ తీసి మనం అయితే పోసుకోవాలి. నేను ఆరడానికి అయితే టైం ఇచ్చాను. అందుకు ఆ మూత తీసి మనం డబ్బాలో ఫిల్ చేసి మళ్ళీ మూత పెట్టి లోపల పెట్టి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, వాటిలోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి, ఉంటాను.